మనవన్నీ ఉత్త లేక ఉత్తమ నాటకాలే. వ్యాసం. అందరికీ వందనాలు. తెలుగు నాటకరంగ అభివృద్ధికి నేను 125 వ్యాసాలు వ్రాశాను. అవి సంకలనాలుగా కూడా వచ్చాయి. గతంలో అవి అవిభక్త ఆంధ్రప్రదేశ్లో 23 జిల్లాల్లో 33 పత్రికల్లో ప్రచురితమయ్యాయి. అందులో ఒకటి ఈ వ్యాసం మీకోసం. యుగకర్త కందుకూరి వీరేశలింగం పంతులు గారు 1880 సంవత్సరంలో వ్యవహార ధర్మబోధిని ప్రసనం రచించి దర్శకత్వం వహించి ప్రదర్శించటంతో ఆధునిక తెలుగు నాటకరంగం అవతరించింది. హర్షుని సంస్కృత నాటకం రత్నావళిని, విలియం షేక్స్పియర్ ఆంగ్ల నాటకం ద కామెడీ ఆఫ్ ఎర్రర్స్ని కందుకూరి వారు తెలుగులోకి అనువదించారు. 1880 చివరి భాగంలో ఒక నాటక సమాజాన్ని స్థాపించి ధార్వాడ నాటక సమాజం వారు హిందీ నాటకాలు ఆడి విడిచి వెళ్ళిన పాకలోనే ఈ 2 నాటకాలను మొట్టమొదట ప్రదర్శించారు. ఇవే తెలుగు వారి బహిరంగ ఆంధ్ర నాటక ప్రదర్శనలు. తెలుగులో తొలి నాటక సమాజాన్ని స్థాపించిన వారు కందుకూరి. సంస్కృత నాటకాన్ని, షేక్స్పియర్ నాటకాన్ని ప్రదర్శించిన తొలి ప్రయోక్త కూడా కందుకూరి వారే. ఇంకా అనేక నాటకాలు, ప్రహసనాలను రచించారు. వీరు రచించిన అభిజ్ఞాన శాకుంతలం ఉత్తమ అనువాదం నాటకంగా 100 ఏళ్లకు పైనే బ్రతికి ఉంది. ఆంధ్ర నాటక పితామహుడు ధర్మవరం రామకృష్ణమాచార్యులు విషాద సారంగధర, చిత్రనలీయం, ప్రహ్లాద మొదలైన నాటకాలు. ఆంధ్ర చరిత్ర నాటక పితామహుడు కోలాచలం శ్రీనివాసరావు రామరాజు చరిత్ర, సుల్తానా చాందుబి, కాళిదాసు, కీచకవధ, సునందని పరిణయం మొదలైనవి. ఆంధ్ర షేక్స్పియర్ పానుగంటి లక్ష్మీ నరసింహారావు పాదుకా పట్టాభిషేకం, రాధాకృష్ణ, కంఠాభరణం మొదలైనవి. కవి సార్వభౌముడు శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి బొబ్బిలి యుద్ధం, కలభాషిణి మొదలైనవి. కళాప్రపూర్ణ చిలకమర్తి లక్ష్మీ నరసింహం, గయోపాఖ్యానం, పార్వతీ పరిణయం మొదలైనవి. తిరుపతి వెంకట కవులు పాండవోద్యోగ విజయాలు మొదలైనవి. కళాప్రపూర్ణ వేదం వెంకటరాయ శాస్త్రి ప్రతాపరుద్రీయం, ఉత్తరరామ చరిత్ర మొదలైనవి. కవితా కళానిధి బలిజేపల్లి లక్ష్మీకాంతం, సత్యహరిశ్చంద్ర, ఉత్తర రాఘవం మొదలైనవి. మహాకవి గురజాడ వెంకటప్పారావు, కన్యాశుల్కం. మహాకవి కాళ్ళకూరి నారాయణరావు, చింతామణి, వరవిక్రయం, కళాతపస్వి మొదలైనవి. కొప్పరపు వెంకట సుబ్బారావు, రోషనార, అల్లీముఠ, తారా శశాంకం మొదలైనవి. కళాప్రపూర్ణ అబ్బూరి రామకృష్ణారావు, ధాన్యలక్ష్మి మొదలైనవి. ఇలా ఎందరో మహానుభావులు గొప్ప నాటకాలను ఉదహరించవచ్చును. 1913 సంవత్సరంలో గయోపాఖ్యానం నాటకంతో మొట్టమొదటిగా పోటీలు ఆంధ్రదేశంలో ప్రారంభమయ్యాయి. 1914 సంవత్సరంలో చిత్రనలీయం నాటకం బందరులో నాటక పోటీలు నిర్వహించారు. మొదట్లో ప్రఖ్యాత నటులే పోటీలు నిర్వహించేవారు. ఆంధ్ర నాటక కళాపరిషత్ 1929 సంవత్సరంలో ప్రారంభమైంది. నాటక కళాభివృద్ధికి కృషి చేసింది. 1944 సంవత్సరంలో పునఃప్రారంభించింది. నాటక పోటీలు నిర్వహించింది. కొన్ని నిబంధనలను కూడా పెట్టింది. నాటకాలలో సాంఘిక తత్వాలే ఉండాలని,
పద్యాలు పాటలు ఉండకూడదని, స్త్రీ పాత్రలు స్త్రీలే ధరించాలని, 5 సంవత్సరాలు లోబడి రచించినవే కావాలని మొదలైనవి. తర్వాత కాలంలో అనేక నాటక సంస్థలు అనేక ప్రదేశాలలో పోటీలు నిర్వహించటం జరుగుతోంది. ఇంకా నిబంధనలు కూడా పెరిగాయి. అంటే ఆ పరిధిలోనే నాటకాలు రచించగలగటం, ప్రదర్శించగలగటం జరుగుతోంది. పరిషత్ పోటీ నాటకాల నిబంధనల చట్టంలో బిగించి వేయటం చేత గొప్ప నాటకాలు రావటం లేదనే వాదన ఒక ప్రక్క ఉంది. ప్రతి సంవత్సరం కొత్త నాటకానికి అవకాశాలు కొన్ని సంస్థలు కల్పించటం వల్ల నాటకం అల్పాయుష్ పోసుకుంటోంది. ఉత్తమ నటుడు, ఉత్తమ సహాయ నటుడు, ఉత్తమ నటి, ఉత్తమ సహాయ నటి, ఉత్తమ బాలపాత్ర, ఉత్తమ హాస్య నటుడు, ఉత్తమ ప్రతిపాత్ర, ప్రతినాయకుడు మొదలగు పాత్రలకు బహుమతులు ఉండటం చేత ఆ పరిధిలోనే నాటకాలు రాయవలసి వస్తుంది. ఏది ఏమైనా పరిషత్ పోటీ నాటకాల వల్ల నాటక ప్రదర్శనలకు అవకాశాలు దొరుకుతున్నాయి. అంతవరకు బాగానే ఉంది. రచయితలను ప్రోత్సహించాల్సిన ఉత్తమ రచనకు కూడా బహుమతి ఉంటుంది. ఇక్కడే చిక్కొచ్చింది. ఏది ఉత్తమ నాటక రచన? న్యాయ నిర్ణేతలందరికీ నాటక లక్షణాలు తెలుసా? నాటకం యొక్క మూలాంశాలను క్షుణ్ణంగా అర్థం చేసుకున్న వారైనా? రూపక నిర్మాణం మీద అవగాహన ఉందా? పాత్ర చిత్రణ గురించి తెలుసునా? పాత్రలు వ్యవహారిక భాషలో మాట్లాడితే ఈ జడ్జీలకు ఆ యాస తెలుసా? తెలుగు భాషలో శాస్త్ర పరిజ్ఞానం ఉందా? నాటక సాహిత్యం విలువలు తెలుసా? ఇలా ఎన్నో ప్రశ్నలు. ఇవన్నీ తెలుసున్నవారే న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తున్నారా అన్నది పెద్ద ప్రశ్నార్థకమే. ఎందరో నాటక నిరక్షరాస్యులు జడ్జీలుగా ఉంటున్నారో మనందరికీ తెలియని విషయం కాదు. కొందరు పరమ సుంటలు కూడా జడ్జీలుగా తయారవుతున్నారు. ఇక తాము పట్టిన కుందేటికి 3 కాళ్ళు. వాళ్ళు పరిషత్తులో పాల్గొన్న నాటకాల్లోనే ఉత్తమమట. ఓకే, ఉదాహరణకి 4 నాటికలు తీసుకుందాం. క్యూ, ఆలు, చంద్రిక, ఆకలి నాటికలు అనుకోండి. ఈ 4 నాటికలు తెనాలిలో తక్కిన ఇతర నాటికలతో పాటు పాల్గొన్నాయి. అక్కడ గురులింగం జడ్జీల బృందం క్యూకి ఉత్తమ రచన ఇచ్చారు. వచ్చిన వాటిలో అదే బాగుంది మరి. ఓకే. ఎక్కడో మరో చోట నెల్లూరులో క్యూ, ఆలు తక్కిన ఇతర నాటికలతో పాటు పాల్గొన్నాయి. కానీ అక్కడ ఆలు ఉత్తమ రచనగా పిచ్చేయ జడ్జీల బృందం నిర్ణయించారు. తెనాలిలో ఆలు కన్నా క్యూ ఉత్తమమైంది. నెల్లూరులో క్యూ కన్నా ఆలు ఉత్తమమైంది. ఇలా ఎన్నైనా కాంబినేషన్లో చెప్పుకొని చర్చించవచ్చును. విశాఖలో క్యూ మీద చంద్రిక గెలవచ్చును. బందర్లో క్యూ మీద ఆకలి గెలవచ్చును. అంటే ఈ 4 ఎక్కడో ఒక చోట ఉత్తమ బహుమతులు గెలుచుకున్నాయి. అలాగే 25 కొత్త నాటికలు ఈ సంవత్సరంలో వస్తే అవి అన్నీ ఏదో ఒక పరిషత్తులో పోటీ నాటకాల్లో ఉత్తమ బహుమతులు గెలవటం ఖాయం. అంటే తెలుగు నాటక రంగంలో అన్నీ ఉత్తమమైన నాటకాలే అని అనుకోవాలా? చెత్త నాటకాలు లేవా అని అర్థం చేసుకోవచ్చునా? గురులింగం, పిచ్చే జడ్జీలు ఒకరికొకరు చర్చించుకుంటారో లేదో, ఈ నాటికకు ఫలానా కారణాల వల్ల ఉత్తమం ఇచ్చాం, మీరు మరో దానికి ఎందుకు ఇచ్చారు అని అడగటాలు, చర్చించటాలు, తెలుసుకోవటాలు ఉండమేమో. పాపం నాటకకర్తలే అక్కడ ఆ నాటికపై మాది ఉత్తమం వచ్చింది, ఇక్కడ ఎందుకు ఇవ్వలేదని జడ్జీల దగ్గర ఈ ఏడవటం అవుతోంది.
ఆ జడ్జీలు వేరు, ఈ జడ్జీలు వేరు, ఎవరిష్టం వాళ్ళదని వాళ్ళు ఇస్తే మేము ఇవ్వాలని రూల్ ఉందా అనే మూర్ఖపు సమాధానాలు వస్తాయి. కానీ ఉత్తమ ఎందుకైందో లక్షణాలను బట్టి వివరించరు. వాళ్ళకి సబ్జెక్ట్ వస్తే కదా. నాటక విశ్లేషణల పత్రికలో రాకపోవటం ఒక దౌర్భాగ్యం. రిపోర్టర్లు విశ్లేషణ రాయలేరు. ఏదో న్యూస్ రాసి పాల్గొన్న వాళ్ళ పేర్లు రాసి చేతులు దులిపేసుకుంటారు. ఈ జడ్జీల్లో ఎవరైనా పత్రికలో విశ్లేషణలు రాస్తారా అంటే అది శూన్యం. తను తెలివి తక్కువతనం ఎక్కడ బయటపడుతుందో భయమేమో మరి, లేదా తను లొసుగులు బయటపడతాయనే భయం కూడా కావచ్చునేమో. ఏది ఏమైనా నాటకరంగంలో విమర్శనకారులు తక్కువే. ఒక చోట హాస్యానికి ప్రథమ స్థానం ఇస్తే మరో చోట సీరియస్కి ప్రథమ స్థానం, మరో చోట శృంగారానికి, ఇంకో చోట కరుణకి ఇస్తుంటారు. ఇలా ఎందుకు వచ్చిందంటే జడ్జీల టేస్ట్ని బట్టి అని తేలిగ్గా సమాధానం చెప్పేస్తారు. రచయితల్ని ఏడిపిస్తారు. రచయితలు మొదట్లో ఏడుస్తారు, కానీ తర్వాత ఏడవటం మానేస్తారు. పరిషత్ పోటీలంటే ఇంతే అని సమాధానపరుచుకొని దుఃఖాన్ని దిగమింగుకుంటారు. రచయితలు ప్రైజుల కోసం ఏడిపే. కానీ నా నాటకంలో ఉత్తమ రచనకు ఉండవలసిన లక్షణాలు ఇవి, మీరు ఈ విధంగా ఇవ్వలేదు అని నిలదీసి ప్రతిసారి అడిగితే బాగుండును. అలా అడగకపోవటం అలుపైపోయింది. రచయిత అడగలేకపోయినా తాను మెచ్చిన నాటకం ఇది అని విశ్లేషిస్తూ పత్రికల్లో వ్యాసాలు రాయరు. ఎందుకు రాయరంటే తనకి తెలియకపోవచ్చును, లేదా ఇతర రచయితల్ని మెచ్చుకునే సుగుణం లేకపోవచ్చును, లేదా టైం వేస్ట్ అనుకోవచ్చును. ఉత్తమ నాటకం గురించి జడ్జీలు రాయరు, రచయితలు రాయరు, పత్రికలు వాళ్ళు రాయరు. ఇది సంగతి. గానుగెద్దులాగా త్రోవ తెలియక్కర్లేదు, గుడ్డిగా నడవటమే భజగోవిందం మూఢమతే. సోకాల్డ్ ఈ నాటక రచయితలు కానీ, నాటకాల జడ్జీలు కానీ, నాటక రిపోర్టర్లు కానీ సాహిత్య సభల్లో కనిపించరు. సాధారణంగా అక్కడ ఏ కథ మంచిది, ఏ నవల మంచిది, మంచి కథలు నవలలో ఎలా రాయాలి, ప్రస్తుతం వచ్చిన మంచి కథలు, మంచి నవలలు, మంచి కవితలు మీద సాహితీవేత్తలు చర్చిస్తుంటారు. వాటిని బట్టి కొంత లోకజ్ఞానం వస్తుంది. ఎందుకో కానీ నాటకర్తలు సాహిత్య సభలకు హాజరు కారు, వెలేసినట్లుంటారు. ఇంకో విచిత్రం కూడా ఉంది. సాహిత్య సభల్లో కవిత, కథ, నవల, శతకం మొదలైన అన్నీ చర్చిస్తారు, కానీ నాటకం గురించి సంవత్సరాల తరబడి చర్చించరు. నాటకకర్తలు సాహిత్యం సభలకు హాజరవుతూ సాహిత్య సభల్లో నాటకాల గురించి తరచూ చర్చిస్తే ఎంత బాగుండును. నాటక రంగంలో కూడా మంచి సాహిత్యం వస్తుంది కదా. భరతముని నాట్యశాస్త్రం, అరిస్టాటిల్ పొయిటిక్స్, ఇంకా ఇతర భాషల్లో నాటక రచనల మీద వ్యాసాలు, తెలుగులోకి అనువాదాలు జరిగి బాగా ప్రచారం జరగాలి. నాటక రచన మీద లక్షణ గ్రంథాలు తెలుగులో రావాలి. అందుకు ప్రభుత్వ సహాయం కావాలి కూడా. నాటక రంగంలో నిరక్షరాస్యత ఎక్కువ వల్లనే జడ్జీలు బుకాయిస్తున్నారు. రచయితలు కూడా సరిగ్గా నాటక నిర్మాణం, లక్షణాలు, సాహిత్య విలువలు తెలుసుకోనందునే జడ్జీలతో చర్చించలేకపోతున్నారు. పోటీల్లో అవకాశం వస్తోందని రచయితలు భావిస్తున్నారు. తమని ఉన్నత స్థానంలో కూర్చోబెట్టారని జడ్జిలు గొప్పగా ఊహించుకుంటారు. దొందుకు దొందే. తనకి ఒక చోట ఉత్తమ రచన వచ్చి ఇంకొన్ని చోట్ల ఇవ్వకపోయినా
నాటక రచయితకి పౌరుషం రాదు. ఎందుకంటే తన స్క్రిప్ట్ని నాటక సంస్థకి ప్రదర్శించుకోమని అనుమతి ఇచ్చేసి చేతులు దులిపేసుకున్నాడు. కాబట్టి సాధారణంగా నాటక రచన స్క్రిప్ట్ ఒక్కటే అయి ఉంటుంది. ప్రతి పరిషత్ పోటీకి మారదు. ఒకసారి ఉత్తమ రచన అయ్యింది, కొన్ని చోట్ల అవదు. కారణాలు సవాలక్ష. కన్యాశుల్కం నాటకం బాగా దర్శకత్వం చేసి వేస్తే ప్రదర్శనకు, దర్శకత్వానికి, రచనకు వస్తాయి. సరే ఇంకొకరు కన్యాశుల్కం వేయవచ్చును, సరిగ్గా దర్శకత్వం చేయకపోవచ్చును. అప్పుడు దర్శకత్వానికి, ప్రదర్శనకి బహుమతులు రాకపోయినా రచనకి రావాలి కదా. ఉత్తమ నాటకం ఎల్లప్పుడూ ఉత్తమం కావాలా వద్దా? ప్రభుత్వం నంది నాటకోత్సవాల్లో ఉత్తమ రచనకు బంగారు నంది బహుమతి ఇస్తోంది. రాష్ట్రంలో అది అత్యుత్తమ బహుమతి. ఇతర పోటీలలో దానికి ఉత్తమ రచన బహుమతి రాకపోవటం విడ్డూరంగానే ఉంది. ప్రభుత్వం వారు నియమించిన న్యాయ నిర్ణేతలు అంత సమర్థులు కారా, లేక వాళ్ళు ప్రలోభాలకు లోనవుతున్నారా? లోగుట్టు పెరుమాళ్ళు కెరుక. నాటక పత్రికలో చర్చలు జరగాలి. నాటక పోటీల రోజుల్లో కూడా చర్చలు జరగాలి. ఉత్తమ నాటక రచన మీద అనేక సెమినార్స్ జరగవలసిన అవసరం ఉంది. నాటక రచన మీద తెలుగులో గ్రంథాలు రావాలి. గమనిక, నేను నాటక రచయిత కావటం ఎలా అని నాటక ప్రతి అని 2 గ్రంథాలు వ్రాశాను. వ్యాసాలు కూడా రాయాలి. అప్పుడే మంచి నాటకాలు వస్తాయి. గొప్ప సాహితీవేత్తలు గొప్ప సాహితీవేత్తలు పూనుకున్న మంచి నాటకాలు వస్తాయి. నాటకాంతంకి సాహిత్యం అన్నట్టు సాహిత్య ప్రక్రియలన్నీ చేపట్టి అనుభవం సంపాదించిన తర్వాత నాటకాలు రాస్తే మంచివి రావచ్చు. అందుకు పైన పేర్కొన్న మహాకవులే నిదర్శనం. మళ్ళీ అక్కడ 10 కాలాల పాటు నిలవగలిగే రచనలు చేశారు. వాటిని ఆనాటి జనం మెచ్చారు. వాటిని నేటి జనం కూడా ఆదరిస్తున్నారు. ప్రదర్శించబడే ప్రతి నాటకం ఆంధ్రప్రదేశ్లో ఏదో ఒక చోట ఉత్తమ రచన బహుమతి పొంది తీరుతుంది. అంటే తెలుగు నాటకాలన్నీ ఉత్తమ నాటకాలు అనుకోవలసిందేనా? నేతి బీరకాయలో నెయ్యి ఉంటుందా? జడ్జీలు ప్రలోభాలకు గురవుతున్నారనే వాదనలు కూడా ఉన్నాయి. అలా అయితే ఉత్తమ నాటక లక్షణాలు తెలుసుకోవటం ఎందుకు? ఉత్తమ నాటకం వత్తదే కదా. తెలుగు నాటక రంగంలో చెత్త నాటకాలు ఉండవు. అన్నీ ఉత్తమ నాటకాలే. జై హో, జై హో. నమస్తే. కొత్తపల్లి బంగారరాజు.